వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. ఎమ్మెగనూరులో వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీ. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. నల్ల జెండాలు చేతబట్టి పుర వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించిన నాయకులు, కార్యకర్తలు సోంప సర్కిల్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఎర్రకోట రాజీవ్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. సూపర్ 6 సహా 143 హామీలు అమలు కాలేదని, నిరుద్యోగ భృతి, మహిళల ఆర్థిక భద్రత, విద్యార్థుల సమస్యలు విషయంలో ప్రజలను మోసం చేశారని వారు ఆరోపించారు. ఇంకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇది ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు. బాధితులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం ఆగదని, ప్రజల కోసం తమ పార్టీ నిరంతరం ఉద్యమం కొనసాగిస్తుందని రాజీవ్ రెడ్డి స్పష్టం చేశారు. తాజా అప్డేట్స్ కొరకు జీజీఎల్ న్యూస్ను ఫాలో చేయండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు మొత్తం 175 నియోజకవర్గాలు 2 ఏళ్ల వెన్నుపోటు మీద ర్యాలీ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు అయిన తర్వాతకి ఈ రోజు వరకు ఇచ్చిన ఈ హామీ నిర్వహించుకోలేక అది ప్రజల్లోకి తీసుకొని రావడానికి కూడా వాళ్ళు రాకపోతున్నారు. చేయాల్సిన అక్రమాలని చేసుకుంటూ సొంతంగా స్వతహాగా వాళ్ళు పార్టీ నాయకులు లాభపడుతున్నారు. కానీ ప్రజల్ని ఏవైతే మేనిఫెస్టో ఇస్తున్నారో దాంట్లో ప్రజలకు ఇచ్చేది ₹1 కూడా ఇవ్వకోకుండా పేదలకి మద్దతు చేస్తా అని రైతుల్ని మోసం చేసుకుంటా, చదువుకుంటున్న పిల్లలకి ఆదుకుంటాము, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళకి మోసం చేసి, పిల్లల చదువు విషయంలో కూడా పిల్లలకి మా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి పేదవాడి ఇంట్లో చదువుకోవాలా, ప్రతి వాళ్ళు డాక్టర్ అయ్యే ఛాన్స్ ఇవ్వాల. ప్రైవేట్ హాస్పిటల్లో పోతే డొనేషన్స్ రూపంలో కోట్లు తీసుకుంటున్నారని చెప్పే కదా మెడికల్ కాలేజీలు పెట్టిన మెడికల్ కాలేజీలని కూడా ప్రైవేటైజేషన్ చేసి డబ్బు తినాలనుకుంటున్న ఈ ప్రభుత్వం ఆలోచన ఎక్కడ? నలుగురికి మంచి చేయాలని కష్టపడే ప్రభుత్వం జగనన్నది అయితే, నలుగురికి అమ్ముకొని జోబులో డబ్బులు పెట్టుకోవాలనుకున్న ప్రభుత్వం వీళ్ళది.